వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. ఈరోజు మన ఎక్స్పీరియన్స్ వచ్చేది నా దగ్గర ఉన్న మిషన్ ఇది ఆల్రెడీ నేను ఓడాను. దీని రివ్యూ చెప్దామనేసి పెడుతున్నాను. ఆల్రెడీ మనకి కామెంట్లోనే ఒక అన్నీ అడిగాడు, అన్న కంప్రెసర్ల గురించి చెప్పన్నా అనేసి. ఇది చైనా మోడల్, ఇది చైనా కంపెనీది, బాగుంటుంది మిషన్. అయితే నేను ఇప్పుడు వినాయక చవితి కొన్నాను ఈ మిషన్. నేను అయితే నాకు మిషన్ అయితే కంప్రెసర్ అయితే బాగుంది, నచ్చింది. కాపర్ వైండింగ్ ఇది చూసారా. మనం మిషన్ కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే పైపుని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మిషన్ దూరం పెట్టుకొని మన డోర్ స్ప్రే అది చేసుకోవచ్చు. వాల్స్ మేకర్లకు ఉండాల్సింది మెయిన్ మిషన్ కంప్రెసరు ఖచ్చితంగా ఉండాలి. కంప్రెసర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ కాపర్ వైండింగ్ నేను తీసుకున్నప్పుడు అయితే మాత్రం మనం ఈసార్లు ఇంట్లో వర్క్ చేసాము. ఈ వర్క్ చేయడం వల్ల మనకి 12,000కి వచ్చింది. నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ మిషన్ ఒకటి ఉండేది, నా దగ్గర ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బేతిల్ అనే మిషన్ ఆల్రెడీ నాకు బాగా ఏడిపించింది. కొన్నప్పుడు ఏం చేశారంటే ఆ మిషన్ని కాపర్ వైండింగ్ అని చెప్పేసి నాకు అమ్మేశారు. అది తక్కువ వస్తుంది కదా అని నేను కొనేసుకున్నాను. ఇది ఆయిల్ లెస్, అది ఆయిల్ మిషన్. రిపేర్లకే చాలా పెట్టేశాను ఆ మిషన్కి. మిషన్ కొంటున్నప్పుడు నమ్మకస్తుల దగ్గర ఒక ₹2 ఎక్స్ట్రా పెట్టుకొని మంచిది కొనుక్కోవాలి, లేదంటే మాత్రం డబ్బులు మొత్తం అంతా చింతపండు అయిపోద్ది. మొత్తం కాపర్ వైండింగ్ మన బెల్ట్ ఏరియాలోని మ్యాక్స్ షోరూమ్ ఉంది కదా, మ్యాక్స్ షోరూమ్ దగ్గర కొన్నాను నేను. ఇది 30 లీటర్స్ ట్యాంక్ 30 లీటర్స్. ఇది ఆటోమేటిక్ మిషన్. ఇది మనకి ఇది మిషన్ నుంచి వచ్చి 8 బార్. ఇది 8 బార్ 30 లీటర్స్ మోడల్, 30 లీటర్స్ 8 బార్. మనకి వాల్యూమ్ వచ్చి 220 వాల్యూమ్, 50 HZ. మనకి స్పీడ్ వచ్చి ఇది వాట్స్ వచ్చి 550 వాట్స్. వాట్స్ ఎక్కువ ఉన్నవే తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు కొత్త మిషన్లు వచ్చి 750 వాట్స్ అని అంటున్నారు. స్పీడ్ వచ్చి 1450, 1450. స్పీడ్ ఎక్కువ ఉన్నదంటే మాత్రం మనకి గాలి ఎక్కువ వస్తుంది. స్పీడ్ అంటే ఏట్లేదు, మనకి గాలే స్పీడ్ అంటే. తర్వాత మళ్ళీ నుంచి 30 లీటర్స్ బ్రాండ్. ఇది XVNT బ్రాండ్. ఇది బ్లాక్ కలర్. నేను ఆల్రెడీ ఇది ఓడాను, నాకు నచ్చింది మిషన్ అయితే మాత్రం. మొత్తం మిషన్ అంతా ఇది మాన్యువల్. ఇది తర్వాత ఇవన్నీ మనం వాడాల్సింది. ఇవి మనం ఎలా వాడాలండి, ఎందుకంటే ఇవన్నీ తగిలించుకొని ఇవన్నీ అన్నీ పెట్టుకొని మనం వాడడం అంటే కష్టం. ఇది సర్వీసింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సర్వీసింగ్ అంటే ఏం లేదు, మనకి ఈ వాల్వ్ చూసారా, వాల్ తిప్పుకొని ఎప్పుడు ఖచ్చితంగా సరే ట్యాంక్ ఎప్పుడు నీళ్ళలో క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ట్యాంక్ ఎప్పుడు ఎయిర్ ఫిల్టర్, ఇది ఎయిర్ ఫిల్టర్ కూడా నీట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను సుమారు చాలా నుంచి చూస్తున్నాను కదా, నాకైతే బాగానే ఉంది. ఈ పైప్ చూసారా, 15 మీటర్స్ పైప్ తీసుకున్నాను. 15 మీటర్స్ తీసుకోవడం వల్ల మనకి ప్లస్ ఏంటంటే స్విచ్ బోర్డు కొద్దిగా దూరంగా ఉన్నా సరే మనకి మిషన్ దూరం పెట్టుకొని పైపు చాలా దూరం వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారంటే 5 మీటర్లు 10 మీటర్లు తీసుకుంటారు. ఇంకదానికి తేడా ఏమి ఉండదు. మనకి ఈ పైప్ ఎంత పడిందంటే ₹750 అంత పడింది మనకి పైపు మొత్తం అంతా. ఈ వైర్ నుంచి నేను పెట్టుకున్నాను, ఎందుకంటే అపార్ట్మెంట్లోనే మనకి పవర్ అయితే దొరకదు కదా, అందుకనేసి నేను ఎక్స్ట్రా వైర్ ఒకటి తీసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇవంటే మీకు తెలిసినవి, ఎలాగో మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా. దసరా కట్ అనేది చాలా ఉండిపోయింది. ఇప్పుడు దాకా అయితే నాకైతే మిషన్ అయితే బాగానే ఉంది, పర్లేదు తీసుకోవచ్చు. మా దగ్గర అయితే మాత్రం 12,000 పడుతుంది. వైజాగ్లో విశాఖపట్నంలోని మా దగ్గర అయితే మాత్రం 12,000 పడుతుంది. నేను పాత మిషన్ తీసుకున్నాను అని చెప్పాను కదా, అది ఎంతకి 8,500 తీసుకున్నాను ఆ మిషన్ని. బేతిల్ కంపెనీ, బేతిల్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది మిషన్, ఆయిల్ కంప్రెసర్. అదైతే మాత్రం నాకేమంత అనిపించలేదు, వేస్ట్ అనిపించింది ఆ మిషన్ అయితే మాత్రం. ఈ మిషన్ అయితే మనం 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఓడుతున్నాను. వినాయక చవితి ముందు చూడండి. ఇది కొన్నింటినే మనకి వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. కొన్ని రోజు ఫస్ట్ వర్క్లోనే అప్లోడ్ చేశాను. మనకు ఖచ్చితంగా మాత్రం మిషన్ అయితే ఉండాలి. ఉందండి, అయితే 15,000 అవుతుంది ఎంతో పాటు. మిషన్ ఎప్పుడు మన దగ్గర ఉందంటే మాత్రం ఎవరి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, చేతిలో ఉంటే సరిపోద్ది మనకి. అలాగే నేను ఇది రెంట్ స్కాట్స్కి ఇవ్వట్లేదు. ఇస్తే మా రెంట్కి ఇస్తే ఎంత వస్తుందండి, 200 300 ఇస్తారు. 200 ఇస్తున్నారు రెంట్కి ఇస్తుంటే. ఈ రెంట్కి ఇవ్వడం వల్ల మొత్తం నాశనం చేసి పడేస్తున్నాను. నా పాత మిషన్ అలాగే అడుగుతున్నారు కదా అని రెంట్కి ఇచ్చేవాడు నేను. ఒకసారి ఒక ఆయన తీసుకెళ్ళాడు,
2 రోజులు తీసుకెళ్లారు. నాకు 400 ఇచ్చారు. 400 కూడా ఇవ్వలేదు, 300 ఇచ్చారు. పాత మిషన్, ఆరెంజ్ కలర్ మిషన్ 300 అంతా ఇచ్చారు. దానికి 1800 బిల్ అయింది. ఆయిల్ మిషన్కి లోపల బిస్టిన్ తిరుగుతుంది కదా, బిస్టిన్ ఇరిగిపోయింది. అది ఆ బిస్టిన్ ఇరిగిపోవడం వల్ల మనకి 1800 అయింది. అందుకే నేను ఈ మిషన్ ఎవరికి రెంట్కి ఆటలకు ఇవ్వట్లేదు. ఇది అయితే మన మిషన్. ఇవన్నీ కామెంట్లు అడిగాడు అని ఎయిర్ కంప్రెసర్ గురించి చెప్పని అనేసి. ఇది మన మిషన్. అంటే ఐరన్ మిషన్లు ఉంటాయి కదా, అవి పెద్ద మిషన్లు. అవి మొన్న ఒకటి నాకు డీకో సామాన్లు కానీ వెళ్తే షాప్ దగ్గర అన్నీ కనిపించి అడిగాడు, తమ్ముడు అదే మిషన్ తమ్ముడు అమ్మేస్తానని చెప్పి. మనం ఇంకో కుర్రోడికి చెప్పేసాం, ప్రిఫర్ చేసాం. అది పెద్ద మిషన్ అంటే 16 లీటర్స్ అనుకుంటున్నాం. అది మనం ఇప్పుడు సుగుణవాడు కొత్తగా దించాడు కదా చిన్న మిషన్లో, ఆ మిషన్. అది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆటో ఉండాలి సపరేట్గా. ఇది అనుకోండి మన స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఈ మిషన్ అయితే మాత్రం, ఎక్కడికైనా సరే. నాకు ఎక్కడైనా ఇప్పుడు మనం బీరువా చేసామా, మనం బీరువా చేసినప్పుడు కూడా ఈ మిషన్ చక్క స్కూటీ ముందు నెట్టేసుకోవడం, సామాన్లు దీని మీద ఎక్కించుకోవడం, వెళ్ళిపోవడం. ఈ మిషన్లో అయితే మనకి బరువు ఉండవు కదా, చక్క ఒకళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు. ఐరన్ మిషన్లో తీసుకోవడం వల్ల మనకి మైనస్ అనుకుంటున్నారు, దానికి సపరేట్గా ఆటో ఒకటి ఉండాలి. ఒకటి తతంగం అదంతా ఐరన్ మిషన్ లాగా ఉండడం వల్ల. అలాగే మనం ఈ మిషన్ తీసుకోవడం వల్ల మనకు ప్లస్ అనుకున్నారు, చక్కగా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవాలనుకుంటే నీట్గా పట్టుకెళ్ళిపోవచ్చు. మనం అరకు క్యాంప్ చేసాం కదా, అరకు క్యాంప్ కూడా అలాగే కార్లో ఇచ్చేవాళ్ళం, అంతే పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇదేంటి ఈ మిషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి కావాల్సిన సామాన్లు చెప్తాను. ఇంకా పైపు, ఎక్స్ట్రా వైరు, ఎందుకంటే స్విచ్ బోర్డుకి అందరూ వైర్లు చిన్న వస్తాయి, మీటర్ వైర్ ఇస్తాడు అంతే. అందుకనేసి నేను ఎక్స్ట్రా వైర్ ఒకటి తెచ్చుకున్నాను. కంపెనీ ఇది, నన్ను కొనొచ్చు. నేను ఓడే చెప్తున్నాను మీకు. మిషన్ మాత్రం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర మీరు రెంట్ అయితే తీసుకెళ్ళా, మీ సొంత మిషన్ అయినా సరే ట్యాంక్ మాత్రం క్లీన్ చేసుకొని ఉంచండి. చూడండి, వార్నింగ్, ఎవ్రీడే ఈ స్ప్రే అయిన తర్వాత ఇది డ్రై చేయాలి. ఇది డ్రై చేయకపోతే మాత్రం మనకి తొందరలోనే చింతపండు కవర్ వచ్చేద్ది మనకి. ఇవి మన జనలు. ఇది హెచ్విఎల్పి ఆన్లైన్లో కొన్నాను. ఇది 1400కో అందుకు కొన్నాను, 1200కో. ఇది ఏంటంటే మనం డికో పెయింటింగ్లకి, తర్వాత ఇలాంటి బీరువాలు ఏమైనా కొట్టడానికి ఓడుతాను. ఇది ఎక్కువ ఎసెప్ట్ ఏదైనా ఉన్నదంటే మాత్రం ఈ జన్న బాగుంటుంది. అంటే మన ఆంధ్రాలోనే ఎక్కువ శాతం ఇది యూజ్ చేయరు, నార్త్ సైడ్ మాత్రం ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇది పెద్ద గన్ను అనేసి దాని తర్వాత అంటే నాకు తెలిసింది పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అందుకని ఎక్కువ యూజ్ చేయరు, ఇది నొక్కడానికి కూడా కొద్దిగా ఉంటుందని చెప్పి. జన్న మాత్రం బాగుంటుంది, ఇది ట్రై చేయండి ఒకసారి. ఇందులోని 1/2 లీటర్ దాకా పడుతుంది ఇందులోని. ఇది పైలట్ 64M. ఇది నేను కొన్నప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది. నా దగ్గర ఫస్ట్లోనే ఐరన్ మిషన్ ఒకటి ఉండేది. ఐరన్ మిషన్ అంటే పాత మిషన్ ఉండేది. ఆ పాత మిషన్ ఉన్నప్పుడు కొన్నాను నేను. 64M. ఇది 64M. ఇది పైలట్. మన కబోర్డ్స్ కానీ, డోర్లు కానీ, మ్యాట్ కానీ ఏదైనా కొడుతున్నప్పుడు ఇది యూజ్ చేస్తాను నేను. పైలట్ ఇది బాగుంటుంది. ఎప్పుడు మన మ్యాట్ కొట్టే గన్నలు ఎప్పుడు నీట్గా, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోండి. గన్నలు మాత్రం ఎప్పుడు క్లీన్గా ఉండాలి. గన్నలు ఎప్పుడూను నిప్పలు కానీ ఇవన్నీ. గన్న మీకు ఇది క్లీన్ చేసుకోవడానికి టెండర్, అంటే సైట్లో టెండర్ లేకపోయినా ఏదైనా ఇబ్బంది అయినా సరే ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలని చూడండి. ఇది మాత్రం క్లీన్ చేయండి. ఇది క్లీన్ చేస్తే సరిపోద్ది. ఈ నిప్పలు క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది నా దగ్గర ఉన్న 2 గన్నులు అయితే మాత్రం. నా దగ్గర పెయింటర్ ఇంకో గన్ ఉండేది, పెయింటర్ కంపెనీది. అది మా కుర్రోడికి ఇచ్చేసాను. అది చాలా కాలం వాడలే కదా అనేసి, కరోనా టైంలో మనకు వర్తలు తగ్గాయి కదా, ఆ టైంలో వేరే వాడికి ఇచ్చేసాను నేను. ఇది మన దగ్గర ఉన్న మిషన్ అయితే మాత్రం. మిషన్ అయితే బాగుంది, 12,000 పడుతుంది. మీరు మంచి మిషన్ కావాలనుకున్నారంటే మాత్రం డబ్బులు పెట్టండి.
14,000 అలా పట్టుకున్నారంటే 15,000 పట్టుకున్నారనుకోండి, మీకు మిషను పైపు వచ్చేస్తుంది. గన్నతో పాటును పైలట్ గన్ తీసుకోండి, అలా తప్ప గన్నలు తీసుకోకండి. ఇది హెచ్విఎల్పి అన్నానా, ఇది 1200 ఎంత ఉంటుంది. ఇది కంపెనీ పేరు ఇదిగో హెచ్విఎల్పి గన్. ఇది అంటే ఈ గన్న పేరు హెచ్విఎల్పి గన్న. కొనుక్కోండి, ఇది బాగుంది. ఇది ఒక గన్న మీద మిషన్ అంతా లాగేకంటున్నా, ఇది బాగుంది. ఇది గన్న కొనండి. దాని తర్వాత పాలిష్ మేకర్కి ఉండాల్సిన సామాన్లు, ఖచ్చితంగా పాలిష్ మేకర్కి ఉండాల్సిన సామాన్లు ఇదే. బ్లేడు, చిత్రి బ్లేడు ఇది ఖచ్చితంగా ఉండాలి. పుట్టి రేక్స్, పుట్టి బ్లేడ్లు. మా దగ్గర పుట్టి బ్లేడ్లు అంటాం, మరి మీ దగ్గర ఏమంటారో తెలియదు కదా నాకు. అదే పుట్టి బ్లేడ్లు అంటాం. ఒక పాలిష్ మేకర్ ఖచ్చితంగా ఉండాల్సింది స్క్రాపింగ్కి చిత్రి బ్లేడు, పుట్టి రేకు, ఎయిర్ కంప్రెసరు, 2 గన్లు. 2 గన్లు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది మనకి సీలింగ్లు కొట్టినప్పుడు కూడా ఇలా పెట్టించుకోవచ్చు. గన్ని మాల్ ఉన్నది అనుకోండి, ఎయిర్లోకి లాగేస్తుంది మొత్తం అంతా. ఈ గన్ అనుకోండి ఇలాగ ఎంతైనా కొట్టించుకోవచ్చు. మనం తిన్నంగా పెట్టి కొద్ది క్రాస్ చేసి ఎంతైనా కొట్టుకోవచ్చు. కానీ అటు ఇటు అయ్యింది అనుకోండి, వీటిలోంచి లీక్ అయిపోద్ది. మాల్ క్లాత్ ఎడతాం అయినా లీక్ అయిపోద్ది, ఖచ్చితంగా లీక్ అయిపోద్ది ఎవరికైనా సరే. ఈ గన్ అనుకోండి, ఇది థ్రెడ్ సిస్టమ్ కదా, థ్రెడ్ సిస్టమ్ వల్ల మనకి పట్టేస్తుంది గట్టిగా. చూసారా, థ్రెడ్ సిస్టమ్ వల్ల టైట్ పట్టేస్తుంది థ్రెడ్. ఇలాగ ఎంతైనా మనం ఇలాగ కూడా పెట్టుకొని కొట్టించుకోవచ్చు ఈ గన్నే. ఇదండి ఈ వీడియోకి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు.